ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎటపాక వాగు బ్యాక్ వాటర్ను మోటార్లతో ఎత్తిపోస్తున్నారు అధికారులు. వరద సహాయక చర్యలను భద్రాచలం ఆర్డీఓ, పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎటపాక వాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎటపాక వాగు బ్యాక్ వాటర్ను మోటార్లతో ఎత్తిపోస్తున్నారు అధికారులు. వరద సహాయక చర్యలను భద్రాచలం ఆర్డీఓ, పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వానలకు భద్రాచలం టౌన్లోని ఏఎంసీ కాలనీ నీట మునిగింది. 30 ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న స్లూయిజ్ వాల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలోని బ్యాక్ వాటర్ గోదావరిలోకి వెళ్లడం లేదు. దీంతో కాలనీలోకి మురుగునీరు చేరుతోంది. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఏఎంసీ కాలనీ గోదావరి పెరగడం వల్ల కాకుండా బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి బోర్డర్లో ఉన్నటువంటి స్లూయిస్ని అక్కడ మోటార్లు పెట్టకపోవడం వల్ల ఇది అనివార్యంగా ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా అది ఇప్పుడు మేము మ్యాప్ చూసాం రెవెన్యూ వాళ్ళ దగ్గర. అది టెక్నికల్గా చూస్తే తెలంగాణలో ఉంది ఆ స్లూయిస్. కాబట్టి దీనికి ఒక మోటార్ పెట్టి నీళ్ళు ఆగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు. కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఒక మోటార్ వల్ల ఈ సమస్య అంతా పరిష్కారం అయితే ఇప్పుడు ఒక 35 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పుడంతా కూడా ఊళ్ళో డ్రైనేజీ వాటరు, సెప్టిక్ ట్యాంక్ వాటరు అంతా గలీజ్ వాటర్ అంతా కూడా ఇళ్ళలేకపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రోగాలు, వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైనా సరే తక్షణం అధికారులు స్పందించి వచ్చిన వాళ్ళని ఫ్లడ్ షెల్టర్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు. మరి ఈ ఖర్చు ఏదో శుభ్రంగా ఒక మోటార్ బిగిస్తే అసలు సమస్య రాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. భద్రాచలం పట్టణం అంటే ఎప్పుడు వార్తలకు ఎక్కేటటువంటి భద్రాచలం టౌను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడ అభివృద్ధి అయినా భద్రాచలం మాత్రం అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉంటుంది. కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు. కానీ కరకట్ట కడతనం అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తూ ఉన్నారు. కరకట్ట కట్టేది తూర్పు సైడ్న, కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ చెబుతూ ఉంది కరకట్ట నిర్మాణం ఏదైతే ఎత్తు పెంచితే తప్ప భద్రాచలానికి శాశ్వత పరిష్కారం ఉండదని చెబుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం. ఏఎంసీ కాలనీ నుంచి మన బ్రిడ్జి దగ్గర నుంచి 3 స్లూయిస్లు ఉన్నాయి. అధికారులు మాత్రం 2 స్లూయిస్లు మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు. 3వ స్లూయిస్ మాకు సంబంధం లేదు, ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. అది ఈ ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి, ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి, రెవెన్యూకి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. కానీ ఇది మాత్రం తెలంగాణలోనే ఉంది ఈ స్లూయిస్. అక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏఎంసీ కాలనీలో 32 ఇల్లులు ఇప్పటి వరకు మునగడం జరిగింది. వాళ్ళ మొత్తం వరాలగుట్ట స్కూల్కి తరలించారు. భద్రాచలం పట్టణంలో కాలనీలోకి నీళ్ళు రాకుండా ప్రభుత్వ అధికారులు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ చివర ఉన్నట్టు ఏఎంసీ కాలనీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 15 ఇండ్లు, 35 కుటుంబాలు పూర్తిగా ఇవాళ వరదలో చిక్కున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అధికారులతో మాట్లాడి పునరావాస కేంద్రాన్ని తరలించాం. ఈ నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి స్లూయిజ్ అయితే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతూ ఉంది. రెండోది యువతల ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతల పంపాలి, డంప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రెండు ఇక్కడ జరగట్లేదు. అక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాని పెట్టుకొని వాళ్ళ నీళ్ళని ఎటు
తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే అధికారులు ఈ స్లూయిస్ సంబంధించి ఏదైతే ఉందో ఆ స్లూయిస్ కూడా వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీళ్ళ అవతల మొత్తాన్ని కూడా అవతల డంపు చేయించాలి. రెండోది ఆ స్లూయిజులు లీక్ కాకుండా అక్కడ ఇసుక బస్తాలు వేయడం కానీ లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కానీ చేయకపోతే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి తక్షణం అధికారులు స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి